హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాత్వికాస్ వెజ్ కుకింగ్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఎప్పుడు బెండకాయ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు బెండకాయలు ఒక హాఫ్ కేజీ కొలతలు చెప్తున్నాను నేను. హాఫ్ కేజీ బెండకాయలు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని కడిగి తూడ్చి పెట్టేసుకోండి. బెండకాయకి తడి అనేది ఉండొద్దు, అప్పుడే జిగురు కూడా ఉండదు బెండకాయ అనేది. ఇప్పుడు బెండకాయలు ఒక 4 లేదా 5 లేదా మీరు చేతితో ఈ విధంగా పట్టి కట్ చేస్తే అప్పుడు బెండకాయలు కట్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఒకేసారి మనకి సైజు కూడా ఈవెన్గా వస్తుంది ఇలా కట్ చేసుకోవడం వల్ల. ఇలా మొత్తం కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కొన్ని ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 లేదా 5 ఎండుమిర్చి ఇలా వేసాక దీనిలోకి కొన్ని పల్లీలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు. మీకు పల్లీలు లేకపోతే కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాక కొంచెం ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాక ఇప్పుడు దీనిలోకి బెండకాయలు అనేది వేసేయండి కట్ చేసుకున్నాం. బెండకాయలు వేగేటప్పుడు రికాబ్ అనేది పెట్టేయొద్దండి, లేదంటే జిగురు లాగా వస్తుంది. మనము ముక్కలు అనేది తొందరగా మెత్తబడుతుంది. ఇలా కొంచెం కలిపాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక కలిపేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారము మనం ఇందాక ఎండుమిర్చి వేసాం కదా, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసాక మిక్సీకి పట్టేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పట్టేసుకోండి పౌడరు. ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బెండకాయలు అనేది ఈ విధంగా అయ్యాక ఈ పౌడర్ మొత్తం దానిలోకి మిక్సీలో పట్టేసుకున్నాం కదా, ఆ పౌడర్ మొత్తం వేసాక కలిపేయండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టేయండి, లేదంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టేశాక ఇది ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేయండి. ఒక 2 సెకండ్స్ అలా కలుపుతూ ఉంటే మనకు అప్పుడే స్మెల్ అనేది వస్తుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడం. అంతే అండి, చాలా ఈజీ చేసుకోవడము. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనం ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.